వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్య రామయంత్ర ప్రతిష్టలో పాల్గొన్న రాష్ట్రపతి, బలరామునికి పూజలు. ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అన్న రాజ్నాథ్ సింగ్. వాటిని ప్రోత్సహించడానికి వివిధ విధానాలు, పథకాలను రూపొందిస్తున్నారని వెల్లడి. దేశ ఇంధన అవసరాలు తీరేలా సంబంధిత ఆదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాం, స్పష్టం చేసిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర జైస్వాల్. ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. ఎల్పీజీని కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టీకరణ. వందే మాత్రం పాడాల్సిందే, ఎంఐఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. ఏపీలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. $2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్ విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నానన్న జాగృతి అధ్యక్షురాలు కవిత. వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదాలపై వైసీపీ నేత సతీష్ రెడ్డి ఆగ్రహం. చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో షర్మిల, సునీత కేవలం పావులని విమర్శ. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ సంచలన వ్యాఖ్యలు. అంగన్వాడీల స్మార్ట్ ఫోన్ల టెండర్లలో 30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని విమర్శలు. "99 రోజుల తరువాత జైలు నుంచి పిన్నెల్లి విడుదల, ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. ద ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు బర్త్డే ట్రీట్, నాని సినిమాలో క్రూరమైన పాత్రలో కలెక్షన్ కింగ్. దిగొస్తున్న బంగారం, 7,000 తగ్గిన తులం ధర. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలో రామ జన్మభూమి ఆలయాన్ని దర్శించారు. బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ కాంప్లెక్స్ లో రామయంత్ర ప్రతిష్టలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాష్ట్రపతి వెంట ఉన్నారు. ఆలయ నిర్మాణంలో పనిచేసిన సుమారు 6,000 మంది కార్మికులను, అంగన్వాడీ వ్యాపారులను, కళాకారులను ఈ కార్యక్రమానికి రామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. శ్రీరామ యంత్రాన్ని రాష్ట్రపతి ప్రతిష్ఠించి హారతి ఇచ్చారు. అనంతరం టెంపుల్ కాంప్లెక్స్ లోని 7 ఆలయాలను ఆమె దర్శించారు. ఈ రోజుతో రామ్లల్లా నిర్మాణం పూర్తి కావటం విశేషమని, యావత్ దేశ ప్రజలే కాకుండా విదేశీయులు సైతం ఇక నుంచి పూర్తి ఆలయాన్ని దర్శించుకోవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్గిరి మహారాజ్ తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ 2023 జనవరి 22న జరిగింది. ఆ తరువాతి సంవత్సరం 2024 మే 1న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా రామాలయాన్ని సందర్శించారు. మరోసారి ఉగాది పర్వదినం సందర్భంగా అయోధ్య రాముని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారుతో పాటు రామయంత్ర ప్రతిష్టాపనలో పాల్గొనడం విశేషం.
हमारे देश का पुनर्जागरण आर्थिक, सामाजिक, राजनीतिक और सांस्कृतिक इन सभी आयामों पर हो रहा है। देवभक्तों और देवभक्ति दोनों का मार्ग एक ही है। प्रभु श्री राम को सही अर्थों में नमन करना और भारत माता के बंधन करना एक ही है। जिस हृदय से नमामि रामम रघुवंशं नाथम का भाव प्रसारित होता है, उसी हृदय से वंदे मातरम के हमारे राष्ट्रीय गीत का गायन होता है। राष्ट्रकवि मैत्री शरण गुप्त जी ने लिखा है कि पुण्यभूमि भारत के आकर्षण से प्रभु श्री राम ने यहाँ अवतरण किया था। गुप्त जी के महाकाव्य साकेत में प्रभु श्री राम कहते हैं, इस बुतोल को ही स्वर्ग बनाने आया। ఎంఎస్ఎంఈలు మన సాంప్రదాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకుపోయి ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఎంఎస్ఎంఈలు ఆవిష్కరణ, ఉద్యోగ కల్పన మరియు స్థానిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన స్తంభంగా నిలుస్తాయని పేర్కొన్నారు. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటివి మరియు ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వివిధ విధానాలను, పథకాలను రూపొందిస్తుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. डिफेंस प्रोग्राम्स का हिस्सा बनेंगे तो हम इनोवेशन की गति को और तेज कर पाएंगे। साथियों, यदि हम थोड़ा पीछे जाकर देखें तो स्पष्ट होता है कि एमएसएमई का कंसेप्ट भारत में कोई यह नया कंसेप्ट नहीं है, बल्कि इनकी जड़ें हमारी ट्रेडिशनल रूरल इकोनॉमी से गहराई से जुड़ी हुई हैं। 19वीं सेंचुरी तक भारत की इकोनॉमी मुख्यतः आत्मनिर्भर गांवों पर आधारित थी, जहां लाइवलीहुड के अधिकांश साधन स्थानीय स्तर पर ही उपलब्ध थे। गांवों में छोटे उद्योग, कारीगरी और ग्रामोद्योग की सशक्त परंपरा थी, जिसने इकोनॉमी को लंबे समय तक स्थिर बनाए रखा और केवल स्थिर ही नहीं बनाए रखा बल्कि मजबूत भी बनाए रखा। ग्रामीण जीवन में अधिकांश जरूरतें जैसे फूड ग्रेन्स हों, दालें हों, कपड़े हों, अन्य दैनिक उपयोग की जो वस्तुएं होती हैं, गांव के भीतर ही पूरी हो जाती थी, जिससे बाहरी निर्भरता स्वाभाविक रूप से कम हुआ करती थी। यह दिखाता है कि उस समय की व्यवस्था कितनी बैलेंस्ड और कितनी ऑर्गेनाइज्ड थी। कपड़े बना ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా పరిణామాలు మన దేశానికే కాకుండా ప్రపంచానికే పరీక్షగా మారాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ ఇంధన అవసరాలు తీరేలా చూసుకోవడానికి సంబంధిత దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. కువైత్ యువరాజుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని జైస్వాల్ తెలిపారు. ఆయా దేశాలు భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ చర్చల ఫలితంగా 2 ఎల్పీజీ నౌకలు హార్ముజ్ జలసంధి ద్వారా మన దేశానికి చేరుకున్నాయని తెలిపారు. Now with the latest attacks, our LNG supply is going to be impacted, and it has been impacted because of the closure of the Strait of Hormuz. But we are in discussion with several countries. We are in touch with all the stakeholders there to see how best we can secure our energy needs, and there can be unimpeded transit for our cargo. About energy, we have received requests from several of our neighboring countries, and I had spoken about it earlier as well. We have received requests from Bangladesh, from Sri Lanka, from Maldives, and some other neighboring countries. As I had indicated earlier, India has been supplying diesel to Bangladesh since 2007 through various modes of transportation. We are continuing to assist Bangladesh and our other neighbors even currently. This is being done factoring in our own requirement, our refining capacity and our diesel availability.
ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం కారణంగా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నప్పటికీ అమెరికా వంటి దేశాల నుంచి ధృవీకృత పెట్రోలియం గ్యాస్ ను కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, యుద్ధ పరిస్థితుల కారణంగా ఆందోళన ఉన్నప్పటికీ ఏ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా గ్యాస్ కొరత లేదు. సిలిండర్ల డెలివరీ సాధారణంగానే కొనసాగుతుంది అని తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు తగ్గి పానిక్ బుకింగ్ కూడా తగ్గిందని, బుధవారం ఒక్కరోజే దాదాపు 57 లక్షల రీఫిల్ బుకింగ్లు వచ్చాయని ఆమె వివరించారు. దేశంలో ముడి చమురు పరిస్థితి, రిఫైనరీ కార్యకలాపాలు కూడా సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. क्रूड सिचुएशन और रिफाइनरी ऑपरेशन नॉर्मल है. रिटेल पंप्स पर कोई भी ड्राई आउट नहीं रिपोर्टेड है एंड ऑल द रिटेल आउटलेट्स आर ऑपरेटिंग नॉर्मली. डोमेस्टिक पीएनजी एंड सीएनजी फॉर ट्रांसपोर्ट 100% सप्लाई is ensured without any cut. इसके अलावा आप सभी के माध्यम से हम पिछले कुछ दिन से अपने एलपीजी कमर्शियल उपभोक्ताओं से अपील कर रहे हैं कि जहां पर भी वो एलपीजी से सीएनजी पर शिफ्ट हो सकते हैं, कृपया वो उस तरफ अग्रसर हों. और इसी संबंध में बहुत सारी कंपनियों ने भी कुछ इंसेंटिव घोषित किए. इसके अलावा भारत सरकार ने भी स्टेट गवर्नमेंट्स को रिक्वेस्ट किया कि जहाँ जहाँ पर जो परमिशन पेंडिंग है उसे डीम्ड अप्रूवल दे. इसके अलावा जो नए जितने भी रिक्वेस्ट आ रही हैं उनको भी 24 घंटे के अंदर अप्रूवल दे. इसके अलावा भारत सरकार ने सभी स्टेट गवर्नमेंट्स को जो भी पीएनजी नेटवर्क के एक्सपेंशन में सहयोग देंगे उन्हें 10% एडिशनल कमर्शियल एलपीजी देने की बात कही है. అసెంబ్లీలో వందే మాత్రం ఆలపించే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశంలో ఉండేవారు ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించి వందే మాత్రం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే వందే మాత్రం గానాన్ని తప్పనిసరి చేస్తుందని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఐఎం నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్కి అధికారం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇదెక్కడ నిర్ణయం? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఖండోహాలుగా ఆహ్వానించారు. ఆ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకుంటున్నారు. అయినప్పుడు కూడా ఒక నాయకుడు అయితే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిందని చెప్పి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో స్పీకర్ అనే వ్యవస్థ మీద, శాసనసభ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 267 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులతో అమరావతిలో సమీక్ష నిర్వహించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాలలోని 16 మండలాల పరిధిలోని 89 గ్రామాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం
మొత్తం 2043 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దెబ్బతిన్న పంటల్లో ప్రధానంగా 630 హెక్టార్లలో మొక్కజొన్న, 384 హెక్టార్లలో వరి, 200 హెక్టార్లలో మినుము ఉన్నాయని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలపైన వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లో 267 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ వంటి పంటలు దెబ్బతిన్నాయని, దీనివల్ల 307 మంది ఉద్యాన రైతులు నష్టపోయారని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాథమిక అంచనాలపై స్పందించిన ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాగృతి ప్రజా బడ్జెట్ పేరిట ఆ సంస్థ అధ్యక్షురాలు కవిత 2,15,200 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ప్రభుత్వం 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టనుందని, తాము 2.15 లక్షల కోట్లతోనే బడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ప్రజల సూచనల మేరకే ప్రజా బడ్జెట్ను రూపొందించామన్నారు. ప్రజా బడ్జెట్లో విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేశామని, కాగా సంక్షేమ పథకాలను గాంధీ కుటుంబ సభ్యులే కాదు తమకు నచ్చిన వారి పేర్లతో ప్రకటించుకోవచ్చన్నారు. తాము ప్రతిపాదించిన బడ్జెట్ వల్ల రాష్ట్ర పురోగతితో పాటు సంపద సృష్టి కూడా జరుగుతుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది. రేపు పొద్దున జాగృతి గవర్నమెంట్ లోకి వచ్చిన జాగృతి సంస్థ వాళ్ళు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే. దానికోసమే ఇలా మనం నాంది పలుకుతాము. వైద్యానికి సంబంధించి ఇవాళ ప్రతి ఒక్కరం కూడా అరిగోసబడుతున్నాం. వైద్యానికి మనం జాగృతి ప్రజా బడ్జెట్ లో 25,000 కోట్లను కేటాయిస్తా ఉన్నాం. విద్యకు మంచి పెద్దపీట వేసి 30,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 10,000 కోట్ల రూపాయలు యూనివర్సిటీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ సంవత్సరానికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ దానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల వర్గాలు కూడా పెన్షన్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు పెంచాల్సిన పెన్షన్కి 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నది. 5,000 కోట్ల రూపాయలు ప్రజా కళాకారులకు పెట్టాలని చెప్పి జాగృతి బడ్జెట్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఆడబిడ్డలకు ఏదైతే 2,500 రూపాయలు ఇస్తాం ప్రతి నెల అని చెప్పినరో దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి సరిపడా పెట్టాలని చెప్పి జాగృతి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇండ్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు. 8 లక్షల ఇండ్లకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి ప్రజా బడ్జెట్ జాగృతి తరఫున మేము ప్రతిపాదన చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో షర్మిల, సునీత కేవలం పావులని అన్నారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదాలపై వస్తున్న ఆరోపణలను సతీష్ రెడ్డి తిప్పికొట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే షర్మిలకు భారీగా ఆస్తులు రాసిచ్చారు. జూబ్లీహిల్స్ ఇల్లు, ఇడుపులపాయ భూములు, హైడ్రో ప్రాజెక్టుల్లో వాటాలు, ఇలా కొడుకు కంటే కూతురుకే వైఎస్ఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు జగన్ తన స్వార్జితంతో సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా వాటా కావాలని అడగడం ధర్మం కాదు అని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో షర్మిల ఖర్చు చేసిన ప్రతి పైసా చంద్రబాబు ఇచ్చినదేనని ఆయన ఆరోపించారు. ఈ యొక్క కేసు సంబంధించి ఫస్ట్ టెస్ట్ మనీ ఏదన్నా ఉందంటే ఆ యొక్క వివేకానంద రెడ్డి హత్యలో పాల్పంచుకున్నటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఈ దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం దయచేసి అందరికీ నేను సర్క్యులేట్ చేస్తాం. ఇది పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంది. దస్తగిరి ఏమని ఇచ్చాడమ్మా? ఎక్కడన్నా అవినాష్ రెడ్డి చెప్పాడని ఎక్కడన్నా ఉందా? దీంట్లో క్లియర్గా దీంట్లో ఎర్రగంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే 24 గంటలు వివేకానంద రెడ్డి గారికి నీడగా ఉన్నారో ఆ వ్యక్తి ఒక ల్యాండ్ డీల్, ఒక భూమికి సంబంధించినటువంటి ఒక తగాదా బెంగళూరులో సాల్వ్ చేయను పోయినామని, దాంట్లో ఏదో డబ్బులు వచ్చిందని, ఆ డబ్బులు పంపకంలో ఎర్రగంగిరెడ్డికి వివేకానంద రెడ్డికి మనస్పర్ధాలు వచ్చాయని చెప్పి ఈ స్టేట్మెంట్ దస్తగిరిచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది వాస్తవం కాదా? ఎర్రగంగిరెడ్డికి మీ తండ్రి వివేకానంద రెడ్డి గారికి ఈ విషయం బయటకు వస్తే ఎవరికమ్మా ప్రతిష్ట? ఎవరో ఆస్తుల మీద పోయి ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ డీల్ చేయాలని చెప్పి వివేకానంద రెడ్డి పోయినాడంటే ఎవరికి తల్లి ఆ ప్రతిష్ట? ఇది కాదా ఉండేది దీంట్లో? అది వదిలిపెడదాం. నెక్స్ట్ రెండవది, మీరు మాట్లాడేటప్పుడు ఈ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో యాదంతి సునీల్ యాదవ్
hit on the genitals area of Y.S. Vivekananda Reddy sir with his right leg and said, మా అమ్మని అడుగుతావరా డాష్ డాష్, మా అమ్మని అడుగుతావరా అని చెప్పి ఆ సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిని తన్ని ఆయన మీద జెంటిల్స్ మీద, అంటే మీకు తెలిసింటది మర్మాయువుల మీద కొట్టినట్టు, గొడ్డలతో కొట్టినట్టు. దాన్ని బట్టి ఏమని అర్థమవుతుందమ్మా? ఈ విషయాలన్నీ జనం లేకపోతే ఎవరికమ్మా డ్యామేజ్ అయ్యేది? అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ ఫోన్ల టెండర్లలో రాష్ట్ర సర్కార్ 30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే కృషాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తన శాఖలో ఇంతటి అవినీతి జరుగుతుండగా మంత్రి సీతక్క మౌనం వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మంత్రికి తెలిసే అవినీతి జరిగిందని నమ్మాల్సి వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీలకు అందజేసే 38,138 స్మార్ట్ ఫోన్ల కాంట్రాక్టులో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. స్మార్ట్ ఫోన్ల కేటాయింపులో బిడ్ దాఖలు చేసిన కంపెనీకి 54 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ అక్రమ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సంబంధిత శాఖ మంత్రి సీతక్క చెప్పాలని డిమాండ్ చేశారు. 2025లో ఈ టెండర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంటే గౌరవ మంత్రి సీతక్క గారి డిపార్ట్మెంట్లో 38,130 స్మార్ట్ ఫోన్స్ కోసం వాళ్ళు టెండర్ వేసిర్రు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 సార్లు టెండర్ రద్దయింది. ప్రతిసారి మీడియాలో అవకతవకలు వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి, రద్దు చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు మళ్ళా ఒకసారి 2025 నవంబర్లో, అంటే కరెక్ట్గా 4 నెలల క్రితం ఈ టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్ వేసినప్పుడు ఇలా చాలా స్పష్టంగా ఇగోండి, స్మార్ట్ మొబైల్ డివైజెస్ 38,130, దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి, ర్యామ్ అంటే స్పీడ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ 4 అయి ఉండాలి, స్టోరేజ్ 64 GB. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో చాలా రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఈ 64 GB సరిపోతలేదు, వీళ్ళంతా కూడా పని కోసం ఉపయోగించాలి కాబట్టి డేటా సరిపోతలేదని కర్ణాటకలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరనే 64,000 అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు మేము రిటర్న్ ఇచ్చేస్తాము అని కూడా అన్నారు. ఇక్కడ వీళ్ళ స్పెసిఫికేషన్స్తోని 4 GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజ్తోని స్పెసిఫికేషన్స్తోని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం బ్యాటరీ 4800 mAh బ్యాటరీ. పల్నాడు రాజకీయాల్లో కీలక నేత వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు వెలుపల వైసీపీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన అనంతరం పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై నమోదైన కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆయన మండిపడ్డారు. వెల్దుర్తి మండలంలో జరిగిన టీడీపీ వర్గాల అంతర్గత గొడవలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనలో నన్ను ఉద్దేశపూర్వకంగా నిందితుడిగా ఇరికించారు అని ఆయన స్పష్టం చేశారు. వెల్దుర్తి మండలం గుళ్లపాడు గ్రామంలో తెలుగుదేశం 2 వర్గాలకు సంబంధించి జరిగిన గొడవలో అక్రమంగా, అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి 1 నెల ముందు కూడా ఆధిపత్య పోరులో 2 వర్గాలకు సంబంధించి అక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ 2 ఆధిపత్య పోరు 2 వర్గాలకు సంబంధించి వాళ్ళు 2 తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో
ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక లెజెండరీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ నుంచి చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో మోహన్ బాబు అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు సింకజా మాలిక్ అనే పవర్ఫుల్ డార్క్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం విడుదల చేసిన వీడియోలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరం వారికి అసలు సిసలు మోహన్ బాబు అంటే తెలియదు. ప్యారడైజ్ సినిమాతో మోహన్ బాబు అంటే ఏంటో చూపిస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బంగారం కొండ దిగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతుండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈసారి వడ్డీ రేట్లను యథాతథంగా పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ధరలు భారీగా పడిపోయాయి. బంగారం ధర అయితే ఏకంగా 7,000 తగ్గింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల గోల్డ్ ధర 7,000 లేదా 4.37% తగ్గి 1,53,300కు దిగొచ్చింది. అంతకుముందు ఇది 1,60,300గా ఉన్నది. ఈ ఏడాది మొదట్లో చరిత్రక గరిష్ట స్థాయి 1.83 లక్షలకు చేరుకున్న పుత్తడి ధర ప్రస్తుతానికి 29,700 లేదా 16.23% తగ్గినట్టు అయిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణ భయాలు చుట్టుముట్టనుండడంతో అమెరికా ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ వంటి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు యథాతథ స్థితికి మొగ్గు చూపడం కారణమని HDFC సెక్యూరిటీ సీనియర్ రీసెర్చ్ దిలీప్ ఫార్మర్ తెలిపారు. పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అత్యంత మాత్రంగానే ఉండడంతో పాటు గ్లోబల్ గా సిల్వర్ ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. కిలో వెండి ధర 17,800 లేదా 7% తగ్గి 2,38,700 రూపాయలకు చేరుకున్నది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్య రామయంత్ర ప్రతిష్టలో పాల్గొన్న రాష్ట్రపతి, బలరామునికి పూజలు. MSMEలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అన్న రాజ్నాథ్ సింగ్. వాటిని ప్రోత్సహించడానికి వివిధ విధానాలు, పథకాలను రూపొందిస్తున్నారని వెల్లడి. దేశ ఇంధన అవసరాలు తీరేలా సంబంధిత ఆదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. స్పష్టం చేసిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర జైస్వాల్. LPG సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. LPGని కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టీకరణ. వందే మాత్రం పాడాల్సిందే. MIMపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. ఏపీలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. $2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్ విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నానన్న జాగృతి అధ్యక్షురాలు కవిత. వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదాలపై వైసీపీ నేత సతీష్ రెడ్డి ఆగ్రహం. చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో షర్మిల, సునీత కేవలం పావులని విమర్శ.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ సంచలన వ్యాఖ్యలు. అంగన్వాడీల స్మార్ట్ ఫోన్ల టెండర్లలో 30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని విమర్శలు. తొంభై 99 రోజుల తరువాత జైలు నుంచి పిన్నెల్లి విడుదల. ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. ద ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు బర్త్డే ట్రీట్. నాని సినిమాలో క్రూరమైన పాత్రలో కలెక్షన్ కింగ్. దిగొస్తున్న బంగారం 7,000 తగ్గిన తులం ధర. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.